నమస్తే. తుంగతుర్తిలో ఏం జరుగుతూ ఉంది? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళ మధ్య మాటల యుద్ధం కనిపిస్తూ ఉన్నది. ఈ మాటలే కాకుండా కాస్త లిమిట్ క్రాస్ అయ్యి కొద్దిసేపటి క్రితమే కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ సంబంధించిన కొంతమంది మనుషులు అడ్వకేట్ యుగేందర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడి పైన దాడి చేయడం జరిగింది. నేను ప్రజెంటు బోడుపల్ ప్రాంతంలో ఉన్న శ్రీ అభయ హాస్పిటల్లో ఉన్న. గతంలో ఇదే అడ్వకేట్ యుగేందర్ గారు ప్రతిపక్ష హోదాలో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు అధికార పార్టీ సంబంధించిన నాయకులు గాదరి కిషోర్ ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు ఎమ్మెల్యేని ప్రశ్నించినప్పుడు ఇదే యుగేందర్ పైన అడ్వకేట్ యుగేందర్ పైన గాదరి కిషోర్ మనుషులు అటాక్ చేయడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీ సంబంధించిన నాయకులే అధికార పార్టీ సంబంధించిన నాయకుడి పైన దాడి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఏం జరిగింది, తుంగతుర్తిలో ఏం జరుగుతూ ఉంది, నిజంగా మందుల శామ్యుల్ సంబంధించిన మనుషులే దాడి చేసినారా? ఒకవేళ వాళ్ళే దాడి చేస్తే దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మాట్లాడదాం. నాతో పాటు అడ్వకేట్ యుగేందర్ గారు నాతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో ఎందుకు మీ పైన దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మీరు ఈరోజు మధ్యాహ్నం తిరుమలగిరిలో ప్రెస్ మీట్ పెట్టినారు, అది కూడా మేము చూసినాం. సో ఆ ప్రెస్ మీటే కారణమా పైన దాడి చేయడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంతకుమించి మనకు వారికి వ్యక్తిగత కక్షలు ఏమి లేవు కదా. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సమస్యలు పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది, ఇబ్బంది పడుతుంది. అనుకూలంగా మాట్లాడుతున్నాం, జై కొడుతుండ్రు. అరే తప్పురా అని చెప్తే క్యాస్ట్ తీసుకొస్తుండ్రు. ఇది క్యాస్ట్ సిస్టమ్ తీసుకురావడం బాగుండదు. రేపు సొసైటీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క సామాజిక వర్గం మధ్యలో సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు తెగిపోతాయి. నీకు పొలిటికల్గా నీకేమైనా ఇబ్బంది ఉంది, ప్రోటోకాల్ ఇబ్బంది ఉంది, కుర్చీ ఇబ్బంది ఉంది అంటే మేము అందరం మాట్లాడుతుంది మీకు ఉండము. ఇది ఒక నీ మీద అన్యాయం జరిగితే మా మీద అన్యాయం జరిగినట్టే, మాకు కూడా అవమానం జరిగినట్టే మేము మాట్లాడుతున్నాం. కాకపోతే పార్టీ అధినాయకత్వం విషయంలో నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు, ఆ విషయాలు మీకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే క్లోజ్ డోర్ మీటింగ్ లో కూర్చొని మాట్లాడే తప్ప ధైర్యంగా చెప్పొద్దు అని చెప్పి ఆయనకు మేము చేసిన పనులు, ఆ రోజు గాదర్ కిషోర్ కుమార్ టైంలో మేము పోరాటం చేసినవి కావచ్చు, ఆయన ఎన్నికల కోసం మేము చేసినవి కావచ్చు, ఇవన్నీ చెప్తూ మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ అయిపోయి ఒక 200 మందితో ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ అయిపోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయినాక మీడియా మిత్రులు కలిసి మాట్లాడుతూ అన్న 5% అని అంత మాట్లాడుతున్నాం. లాస్ట్కి నేను కూడా కార్ డోర్ తీసుకుని ఎత్తాను. ఓకే, నేను ఇటు తిరిగి చూస్తారు కానీ కార్ డోర్ తీసుకుని తిరిగి చూస్తారు కానీ కందుకూరు అంబేద్కర్ని కొడుతారు. ఓకే, అరే ఏంది కొడుతురు ఏంది భయ్ అని చెప్పి పోయి నేను వాళ్ళని విడిపిస్తున్నా. ఒక 5-10 నిమిషాల్లో నేను వాళ్ళని విడిపిస్తున్నా. వాళ్ళు బాగా కొట్టిరు. వాళ్ళని కొట్టి వదిలి ఇది అంతా పోలీసుల సమక్షంలో. ఓకే, అప్పటికే ఎవరు 100కు ఫోన్ చేసి ఇటు కొట్టే కాలంలో పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంత పోలీసుల సమయంలో వాడిని కొట్టే వదిలిపెట్టి వాడిని అప్పుడే పండిర కొట్టిరు. ఆ రిక్షా విరిగినట్టుగా వాడిని వదిలిపెట్టి నేను కారు ఎక్కుతుంటే కార్లకి వెళ్ళి గుంజి నన్ను కొట్టిన వీడియో కూడా ఉంటుంది మీకు. నన్ను కార్లకి వెళ్ళి గుంజి కొట్టిరు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టిన ఫంక్షన్ హాల్ ఓనర్కు కందుకూరు లక్ష్మయ్య ఫోన్ చేసి బెదిరించింది. ఓకే, ఫంక్షన్ హాల్ ఎందుకు ఇస్తావు భయ్, ఇస్తే బాగుండదు, ఎమ్మెల్యే మీద ఎగనెస్ట్ గా ప్రెస్ మీట్ పెడుతున్న ఫంక్షన్ ఇస్తే బాగుండదు అని అంటే ఆయన ఉండారే నా ఫంక్షన్ హాల్ నేను కిరాయికి ఇచ్చుకుంటా, ఏ ఫంక్షన్ ఉన్నా ఫంక్షన్ కిరాయికి ఇచ్చుకుంటా, దానికి నాకు స్థాయికి సంబంధం లేదు, కిరాయి ఇచ్చుకుంటా అని ఆయన చెప్పిండు. అప్పటికే సిఐ గారు కందుకూరు అంబేద్కర్ ఫోన్ చేసి ప్రెస్ మీట్లు ఎందుకు భయ్, ప్రెస్ మీట్లు అయితే బాగుండదు భయ్, ఇబ్బంది అవుతుంది, వద్దు అని చెప్పి ఆయన సిఐ ఫోన్ చేసి చెప్పిండు. అయినా కూడా మేము కార్యకర్తలు పార్టీ లీడర్స్ అంతా కలిసి అన్న సర్పంచ్లు వచ్చారు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీలు అందరూ ఉండి మేము ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము అయిపోయి గేటు బయటనే. ఓకే, ఇప్పుడు ఆ గేటుకు దీనికి ఒక 5 మీటర్ల దూరం కూడా ఉండదు. ఆ గేటు బయటనే ఆ పార్కింగ్ ప్లేస్ లో ఇన్సిడెంట్స్ అంతా జరిగింది. ఓకే, ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీ పైన వరకు దాడి చేసారు, మీ ప్రెస్ మీట్ అయిపోయినాక వచ్చారా? మీ ప్రెస్ మీట్ జరుగుతుంటా అంటే మీ ప్రెస్ మీట్ లో వాళ్ళు కూడా పాల్గొన్నారా? ప్రెస్ మీట్ అయిపోయినాక వాళ్ళు ప్రెస్ మీట్ అయిపోయినాక అంటే ఈ ప్రెస్ మీట్ అయిపోగానే బయట దొరికితే చేయాలనేది ముందు ప్లాన్. ఓకే, కందుకూరు లక్ష్మయ్య ఎప్పుడైతే బెదిరించిన ఫంక్షన్ హాల్ ఇచ్చిండు, ప్రెస్ మీట్ కొనసాగింది అనేది ఆయనకు అర్థమైందో వాళ్ళంతా కలిసి చేసిన కుట్ర. ఇప్పుడు అంబేద్కర్ కు ఏం సంబంధం? ఎవరిపైతే ఆయన పైన దాడి చేసారో ఫస్ట్ ఆయన పైన దాడి చేస్తా ఉంటే మీరు మధ్యలో వెళ్ళారు, మీ పైన తర్వాత వాళ్ళు అటాక్ చేసారు. సో అంబేద్కర్ కు వాళ్ళకున్న గొడవ ఏంది? పర్సనల్ గొడవ ఉందా, పొలిటికల్ గొడవ? అంబేద్కర్ కు వాళ్ళకు పర్సనల్ గొడవ ఉండొచ్చు. ఒకవేళ పర్సనల్ గొడవ ఉన్నా కూడా పంచాయతీ పెట్టిన ప్రదేశం అది కాదు. నీకు కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన పరిస్థితిలో రాజకీయంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద ప్రజెంట్ అధికార పార్టీ ఎమ్మెల్యే మీద అధికార పార్టీలో ప్రెస్ మీట్ పెట్టిన ఏరియాలో
ఎట్లా ఇన్సిడెంట్ జరుగుతుంది? పార్టీ పై అధికారుల నుంచి లేదా ఎమ్మెల్యే నుంచి వాళ్ళ మనుషుల నుంచి ఇన్స్ట్రక్షన్ జరగకుండా ఆడపోతే 100-200 మంది ఉంటారు కదా. ఉద్దేశపూర్వకంగా ఒక కుట్టకు ఒక దాడి తెరదీసి దాడి చేసినాక దాన్ని తప్పించుకుంటేందుకు వ్యక్తిగత పంచాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా పోలీసులు క్లియర్ గా పోలీసులే మందల సామ్యాలకు అనుకూలంగా వ్యక్తిగత పంచాయతీ రాజకీయాల సంబంధం అని చెప్తున్నారు. నా మెడలో కండు ఉంటది, కాంగ్రెస్ పార్టీ కండు ఉంటది, కండు వేసుకొని నేను అడ్డుపోతున్నా కూడా ఆపకుండా నా మీదనే దాడి చేసిరంటే ఇది వ్యక్తిగత పంచాయతీ ఎట్లయితే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మందుల సామ్యాలు చేయించిన వాళ్ళ మనుషులు చేయించిన దాడి. ఓకే, సో కాసేపు మందుల సామ్యాలకు సంబంధించిన మనుషులే మీ పైన దాడి చేశారు అనుకుందాం. మీకు మందుల సామ్యాలకు పంచాయలు ఏమైనా ఉన్నాయా? మీ పైన దాడి చేయాల్సిన అవసరం మందుల సామ్యాలకు సంబంధించి వాళ్ళ మనుషులకి ఏముంది, సామ్యాలకి ఏమున్నది? నాకు మందుల సామ్యాలకు వ్యక్తిగతంగా పంచాయతీలు ఏమి లేవు. మేము ఆయన గెలిపించిన కాంచెల్లి వారు మమ్మల్ని రెస్పెక్ట్ చేయరు. మేము ఎదురుపోతాం, నమసి పెడతాం. నా ఊరికి 4 సార్లు వచ్చినా కూడా నాకు చెప్పకుండా ఊళ్ళకి వచ్చి నేను ఏ ఎన్నికలు ఉన్నా ఏది ఉన్నా కూడా మనల్ని ఆయన రెస్పెక్ట్ చేయరు. ఎక్కడ పోయినా మనల్ని రెస్పెక్ట్ చేయరు. మనకు ఆయనతో పని కూడా లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో జరిగే వ్యవస్థలో క్యాస్ట్ సిస్టమ్ తీసుకురావడం, అధినాయకత్వాన్ని అనడము, ఆయన చేసిన తప్పులు కులానికి రుద్దడము, దాని ద్వారా కులం భ్రష్టు పట్టి పోస్తుందనే విషయంలో మనం స్పందించిన అంశమే తప్ప పోనీ ఆయన తినేది మేము గుంజుకొని తినేది లేదు, లేకపోతే ఆయన అనేది లేదు. ఆయన ఇంత అవసరం అనుకుంటే ఆయన మా మీద ఏమైనా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిండు తప్ప ఇన్ని రోజుల దాకా ఈ రోజు వరకు మేము ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఓకే, మీరంతా ఒకటే పార్టీ, ఆయన గెలుపు కోసం మీరు పని చేసినారు, అది మేము కూడా చూసినాము. ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఉంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడొచ్చు, ఆయన వచ్చి మీ దగ్గర మాట్లాడొచ్చు కదా. అంటే అవకాశం లేకుండా పోయిందా మీలాంటి వాళ్ళకి కూడా? మందుల సామ్యాలు నమస్తే పెడితే 5 సార్లు నమస్తే పెట్టినా చూడండి మనుషులది. ఓకే, 5 సార్లు అన్నా నమస్తే నమస్తే అన్నా కూడా చూడడు. ఇక్కడ క్లోజ్ డోర్ మీటింగ్ లో మాట్లాడుకోవాల్సిన అంశాలు మండల పార్టీ అధ్యక్షుల విషయంలో ఒక సమస్య బయటకు వెళ్ళింది. దానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు, ఈ పరిస్థితి వేరే ఉందని ఒక లెటర్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులకు ఏమని ఇచ్చిండు? వీటిని కూర్చొని మాట్లాడేంత వరకు ఓళ్ళలో పెట్టమని ఇచ్చింది. దాని మీద తుంగతుర్తిలో పంచాయతీ అయింది, కొట్లాట జరిగింది, గాంధీ మోహన్ దానికి వచ్చి ఇదంతా జరిగింది. ఈ జరిగే క్రమంలో మందుల సామ్యాలు ఏం మాట్లాడిండు? చామల కిరణ్ గౌడ్ తీటకు ఇచ్చిన లెటరు ఆయన మేము పరిహాసం ఆడుకుంటా లేకపోతే పంచాయతీ ఉండేది కదా అన్నాడు. ఆ పంచాయతీ అయిపోయింది, అదంతా రోడ్డు మీదకి వచ్చింది పంచాయతీ కూడా. అదే విషయంలో నేను చెప్పిన కొంతమంది ఏదో కుల సంఘం వాళ్ళు ఇట్లా మాట్లాడితే చెప్పిన, అరే కుల సంఘం పంచాయతీ కాదు, అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ. రాజకీయ పార్టీ అంటే అన్ని కులాల సమన్వయంతో నడిచే రాజకీయ పార్టీలు. మీ కులానికి వృద్ధ కూరి కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల పంచాయతీ. మేము గెలిపించుకునే ఎమ్మెల్యే, మాకేమైనా పంచాయతీలు ఉంటే మేము మాట్లాడుకుంటాము, ఎలక్షన్ వస్తే మేమే కలిసి పక్కన మీద ప్రతిపక్షం మీద పొట్లాడ చేస్తామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చినాం. ఎవరు అందరూ కార్యకర్తలు సమన్వయంగా ఉండండి, పోలీసులు కూడా ఈ అంశంలో మీరు ఎవరి వైపు ఎక్కువ ఎవరు తక్కువ చూడొద్దని కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన. అది అయిపోయినాక ఒక 4 రోజులకు 5 రోజులకు రాజగోపాల్ రెడ్డి గారు వారం అనుకోరాదు మా దత్తపగూడెంలో వెలుగు యాదయ్య పార్వతమ్మ అనే మాజీ ఎంపీటీసీ పార్వతమ్మ వాళ్ళ కొడుకు చనిపోయింది. పలకరిస్తానికి వచ్చింది, నెల అయిపోయింది, పలకరిస్తానికి వచ్చింది. ఆ రోజు ఏదో మాట్లాడిందని చెప్పి మళ్ళీ 2 రోజులకు మంత్రి గారు వచ్చారు, దాని గురించి పలకరిస్తానికి వచ్చారు. ఈ అంశాల క్రమంలో మందల సామ్యాలు గారు ప్రెస్ మీట్ పెట్టి కోమరెడ్డి వెంకరెడ్డి గారిని మెంటల్ వేసి మాట్లాడుతున్నాను, రాజగోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ప్రోటోకాల్ పాటిస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏమన్నా అంటే నేను దళితుందని చెప్పి క్యాస్ట్ కార్డు వాడి నన్ను ఇబ్బంది పెడతారు, ఇది చేస్తే అది చేస్తా అని మాట్లాడింది. మేము ఈ అంశం మీదనే మీకు కూర్చునే కాడ కూర్చేయట్లేరు, మీకు అవమానం జరుగుతుందంటే మేము మాట్లాడతాం. నువ్వు ఒక్కరే కాదు కదా, తుంగతుర్తి నియోజకవర్గంలో 56,000 మంది ఉంటారు, నీ క్యాస్ట్ వాళ్ళు 56,000 మంది ఉంటారు. వాళ్ళందరూ తీసుకుపోయి సగం తీసుకుపోయి మాట్లాడదాం. కానీ మీకు రాజకీయ అవసరాలకు నీ ఆర్థిక అవసరాలకు ఉన్నప్పుడేమో అందరి దగ్గర పోయి కాళ్ళు మీకు పని చేసుకొని నువ్వు తప్పు చేసినావు అనేసరికి అందరి దగ్గర కాస్ట్ తీస్తే సొసైటీలో రాజకీయంగా మనకు విలువలు ఉండయి, ఒక సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం నమ్మదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బంది అవుతుంది అనే అంశాన్ని మేము చెప్పుకుంటూనే మనం కూర్చొని మాట్లాడదాం అంటే కూర్చొని మాట్లాడదాము. మా తుంగతుర్తి సమస్యకు ఇన్ఛార్జిగా జగ్గారెడ్డి గారిని వేసారు, ఇది మన వర్కింగ్ ప్రెసిడెంట్. చెప్పినాం, జగ్గారెడ్డి గారు కూడా మేము అప్పీల్ చేసుకున్నాం, ఇది ఈ సమస్య ఉంటే మీరు తొందరగా పరిష్కరించండి, పార్టీ యాగం అవుతుంది, దీన్ని ఇంట్లో వదిలిపెడితే ఎఫెక్ట్ ఇంకో కాన్స్టిట్యూన్స్ లో పడుతుంది,
తర్వాత కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అందరం అక్కడ మందుల సామీలు నువ్వు అంటే దళితుడు అంటుంటాడు, కానీ మా దళితులకు ఏం చేయలేదనే అంశం మీద అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు. ఓకే, వాళ్ళందరూ మాట్లాడారు. నేను అందరు మాట్లాడిన అంశంలో నేను అడ్రస్ చేసుకుంటూ మాట్లాడాను. ఓకే, ఎంతమంది మీ పైన అటాక్ చేసినారు? 6 మంది ఉంటారు. 6 మంది మందుల శామలకు సంబంధించిన దగ్గరి అబ్జర్లేనా? కందుకూరు లక్ష్మయ్య వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళంతా కందుకూరు కంప్లీట్ గా ఇది మందుల సామీల కోసం కందుకూరు లక్ష్మయ్య చేయించిన దాడి. ఓకే, ఆయనకి ఏం సంబంధం లేకుండా ఫంక్షన్ హాల్కి ఎందుకు ఫోన్ చేసి బెదిరిస్తాడు? ఫంక్షన్ హాల్ ఏదని ఎందుకు బెదిరిస్తాడు? వాళ్ళ వ్యక్తిగత పంచాయతీలు ఉంటే అంబేద్కర్ ఇంటికాడ కొట్టొచ్చు, ఎక్స్ రోడ్ లో కొట్టొచ్చు, ఇంకో దగ్గర కొట్టొచ్చు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రైన్సెస్ లో ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆ పార్కింగ్ ప్లేస్ లో ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వద్దని ఆపిన యుగంధర్ మెడలో కాంగ్రెస్ జెండా ఉంటది. కాంగ్రెస్ జెండా ఉంటే వాడిని కొట్టేంత ధైర్యం ఎవడిచ్చింది? దీని వెనకాల మందల సామ లేడనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది మెడల, కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ అవుతుంది, నేను అడ్వకేట్ను, ఎట్లా కొట్టిరు? ఇది ముమ్మాటికి మందుల సామ్యాల కోసం మందుల సామ్యాల వర్గాలు చేసిన ఈ దాడిని. అంటే ఇప్పుడు అంబేద్కర్ ని అడ్డం పెట్టుకొని మీ పైన పక్కా ప్లాన్ తోటి అక్కడికి వచ్చిర్రు అనుకోవచ్చా? పక్కా ప్లాన్ తోటి దాడి చేసేందుకే వచ్చిర్రు. దాడి నుంచి తప్పించుకుంటేందుకు ఏమన్నా పాత కక్షలో పాత పంచాలు ఉంటే వెతుకుతారు. దీన్ని కంప్లీట్ గా తిరుమలగిరి వేసే కంప్లీట్ గా వాళ్ళకి సహకరిస్తుంది. ఈ విచారణ కరెక్ట్ ఏమైనా సాగాలి ఏమైనా చేయాలంటే ఫస్ట్ తిరుమలగిరి వేసేని సిఐని సస్పెండ్ చేసి నిజాయితీగా ఆఫీసర్లు తీసుకొచ్చి దీని మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఎస్ఐ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నేను అదే చెప్తున్నా, కందుకూరు అంబేద్కర్ వాళ్ళకి వ్యక్తిగత పంచాయతీ ఉందని చెప్తుండు, కానీ ఆడ దాడి చేసింది యుగంధర్ మీద కదా. యుగంధర్ మీద దాడి చేసి కొట్టింది వీడియో విజువల్ ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తుంది కదా. దాని ఎట్లా కన్క్లూజన్ ఇస్తాడు? ఈ ఒక్క అంశం ద్వారా ఇది మందుల సామ్యాలు చేసిన తప్పును కాపాడుతందుకు తిరుమల దేశాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ అని రేపు పొద్దుగాల వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళ పర్సనల్ పంచాయతీ ఉంటే అందుకే వచ్చిందన్న మాట కూడా అంటారు కదా. వాళ్ళ పర్సనల్ పంచాయతీ ఉంది. ఒక మనిషిని చంపుతున్నప్పుడు అడ్డం పోయి ఆపుతారు. ఆయన కొట్టి వెళ్ళిపోతుండు, ఆయన పోలీసులు తీసుకొని పోతుండ్రు, తిరిగి నా మీద దాడి చేయాల్సి వచ్చింది. నేను కార్ల కూర్చుండి కార్ల డోర్ తీసి కార్ పక్కన వైపర్ కార్ ఒకటి కవర్ ఉంటే కవర్ చింపి కార్లకి వెళ్ళి గుంజి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇది ముమ్మాటికి మందల సామీలు అవసరాల కోసం కందుకూరు లక్ష్మయ్య వాళ్ళు చేపించిన దాడిని. ఇప్పుడు గతంలో గాదర్ కిషోర్ ఇవే చిల్లర చేష్టలు చేసిండు, శ్యామల్ కూడా ఇదే చిల్లర పనులు చేపిస్తాడు అలా మనుషులతో. తీవ్రమైన చిల్లర. గాదర్ కిషోర్ కుమార్ చిల్లర చేసినా ఉందాతనం మెయింటైన్ చేసిండు, ఇది ఉందాతనాన్ని కూడా చిల్లర మెయింటైన్ చేస్తాడు. నా మీద దాడి చేస్తే మొత్తం గల్లకు పిచ్చుకుంటే 5 రిప్స్ ఇరిగినాయి. వ్యక్తిగత కక్ష అంటే అంబేద్కర్ కొట్టాలి, నా రిప్స్ ఇరిగేటట్టు ఎందుకు కొడతారు? ఆ లుండోళ్ళకి నేను ఏమన్నా పాల్గొన్నా? లేకపోతే ఆ లుండోళ్ళ మీద నాకు ఎప్పుడు కక్ష ఉందా? వాళ్ళని ఎప్పుడు ముఖం చూసుకున్నావా? 5 రిప్స్ ఇరిగినాయి అంటే ప్లాన్ లేకుండా దాడి చేయాలని కుట్ర లేకుండా చేసిరా? ఇది దీనికి సభ్య సమాధానం పెట్టాలి. ఇప్పుడు మీరు ఎంపీ గారితో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, రాజగోపాల్ రెడ్డి తోటి బాగానే ఉంటారు, అంటే నేను లోకల్ ఎమ్మెల్యే నన్ను కాదని చెప్పి ఎంపీ గారితో దగ్గర ఉంటుందని చెప్పి ఈ పగ ఏమన్నా ఉన్నదా మీ పైన? నేను ఏమంటున్నానా, మందల సామీలు మంత్రి అయినా నాకు పని లేదు. ఎందుకు పని లేదు? ఏదైనా కేసులు వస్తే ఒకళ్ళకి చేసుకుని బతుకుతా, లేదంటే వ్యవసాయం చేసుకుని బతుకుతా. ఆయనతో తిరిగి నేను కాంట్రాక్టర్ని కాదు, నేను ఇంకేం పని అడగను. నాకు ఆయనతో తిరిగితే వచ్చే లాభం ఉంది, తిరగకపోతే వచ్చే లాభం ఉంది. ఈ రోజు నుంచి కాదు, మందల సామీలు కాంగ్రెస్ పార్టీలకు మొన్న వచ్చిండు. నేను కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా 2 ఎన్నికలను అధ్యక్ష దయాకర్ కోసం చేసిన. ఆ రోజు నాకు 7 కేసులు అయినాయి. 2014 పనిచేసి 2018 పనిచేసి నా మీద 7 కేసులు అయినాయి. గాదర్ కిషోర్ కుమార్ రౌడ్ షీట్ పెట్టాలని ప్లాన్ చేసిండు, అయినా అదే కొట్లైనా. ఆ రోజు గాదర్ కిషోర్ కుమార్ దాడి చేసిండు, సంప్రదాయం తీసుకుపోయారు. ఇలా నేను చేసిన ఆ రోజు పోరాటం మీదనే కాంగ్రెస్ పార్టీ ఆయన బలంగా నిలబడ్డది. మందల సామీలు గెలిచిండు. మందల సామీలు తుంగతుర్తి నియోజకవర్గం ఏం చేసిండు ఆయన గెలుస్తాను. ఆ రోజు అధికార పార్టీలో ఉన్నాడు, ఈ రోజు అధికార పార్టీలో ఉన్నాడు. కానీ ఏ రోజు ప్రతిపక్షం ప్రజల కోసం కొట్లాడిండు. నా పోరాటం మీద నా త్యాగాల మీద గెలిచి నన్ను చంపడానికి ఇదంతా చేస్తాడా? రిప్స్ ఇరిగినాయి, అప్పుడే సాగు నుంచి తప్పించుకున్నా. ఇలా చచ్చిపోయి ఉంటే దీనికి పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తుంది? ఏం చేయగలుగుతారు మీలాంటి వాళ్ళు? ఆయనకు హైకమాండ్ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నట్టే చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యంగా విమర్శిస్తా ఉన్నాడు. హైకమాండ్ సపోర్ట్ ఉంటే కార్యకర్తలను చంపమని చెప్పిందా? హైకమాండ్ ఎవరన్నా ఉంటే కార్యకర్తలను చంపమని చెప్పిందా? నేను మాట్లాడిన నేను చెప్పినాం,
ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మేము గాంధీ భవన్లో కార్యకర్త అంతా మాస్ సూసైడ్ చేసుకుంటారు, పోయి మేము 100 మంది మాస్ సూసైడ్ చేసుకుంటాం తప్ప మేము చేసేది ఏం లేదని చెప్పినాం. ఇక మేము అంతకుమించి ఏం చేస్తాము? ఇప్పుడు మీలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఒక అడ్వకేటు, సరే కాసేపు పార్టీని ఇవన్నీ పక్కకు పెడితే మీరు ఒక అడ్వకేటు, మీలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న పబ్లిక్ పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఏమైనా ఉందా? జనరల్ గా నీచులకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎటువంటి నియమ నిబంధనలు లేని నీచులలో వీడొక నీచుడు. ఎంత దుర్మార్గం అండి! నేను వీళ్ళంతా ప్రాపగండ చేసేది అంబేద్కర్ వాళ్ళకి పంచాయతీ ఉందనే కదా. నా లిప్స్ ఇరిగే అంత విరగొట్టేంత కోపం ఎందుకు వచ్చింది అది చెప్పమనండి. ఎవడాడేసా ఎందుకు ఏమని ఇచ్చింది స్టేట్మెంట్? నేను అంటుంటా కదా, నా మీద వేసే నా మీద కూడా కేసు పెట్టమనండి. నా మెడలో పార్టీ జెండా ఉంటది, కండువా ఉంటది. వాళ్ళని కొట్టే వీడియో పోలీసుల సమక్షంలో జరిగింది, కొట్టే వీడియో ఉంటది. ఇది వాళ్ళ వ్యక్తిగత పంచాయతీ ఎట్లా చెప్తాడు? మందుల సామెల దగ్గర జీతం తీసుకుంటారేమో. ఆల్రెడీ మందుల సామెలు ప్రతి ఎస్ఐకి ఒక 3 లక్షలు తీసుకొని పోస్టులు ఇచ్చిర్రు. సో 3 లక్షలు సంపాదించుకుంటేందుకో లేకపోతే పోస్ట్ ఇచ్చిన కృతజ్ఞతతో మందుల సామెలకు అనుకూలంగా మాట్లాడుతుంది. అంతకుమించి ఏం లేదు. ఎట్లా మరి ఫుల్ స్టాప్ ఎట్లా పడాలి ఇవన్నిటికి? మరి మాటల యుద్ధం అంటే సరే విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకోవచ్చు, దాడులు దాకా వచ్చింది కదా, ఎట్లా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటైతే చెప్పగలుగుతాను, ఇప్పుడు ప్రతిసారి నా మీదనే దాడా. నేను మీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కోట్ల దొంగతనం చేసి కోట్లు సంపాదించుకోలే, అధికార పార్టీలు ఉన్నప్పుడు ఏమో కోట్ల కాంట్రాక్ట్ తీసి కోట్ల దొంగతనం చేసి నేను కోట్లు సంపాదించుకోలే. సమాజం కోసం తుంగతుర్తి ప్రజలకు జరుగుతున్న అన్యాయం విషయంలో, తుంగతుర్తి ప్రజలకు వచ్చిన సమస్యల విషయంలో నేను మాట్లాడుతున్నా తప్ప నేను ఏ ఒక్క పైరవ చేసి కాన్స్టిట్యూన్సీలో ఇంకో దగ్గర డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకో దగ్గర పని చేసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే, తెలుగు కళ్ళడు ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో కావాలని మందుల సామెలు ఇది చేయించిన విషయము. దమ్ముంటే మందుల సామెలకి ఇది లేకపోతే రేపు నేను చేయలేని తమ్మి ఇది నాకు తెలియదు తమ్మని ముఖం ముందరికి వచ్చి చెప్పమని చెప్పు. దమ్ముంటే ముఖం ముందరికి వచ్చి మాట్లాడని చెప్పు. నేనేం చేసిన ఎన్నికల్లో నేను లేని వేదిక ఉందో చూపేవాను. తుంగతుర్తి చేసుకోవడం మొత్తం కళ్ళు తిరిగిన, సింగిల్ ఎంపీ తీసుకోలే. నాదే భోజనం, నాదే ఖర్చు, నా మీద 4 నేను ఖర్చు పెట్టుకొని తిరిగిన. రమ్మని చెప్పు, రేపు ముఖం కూడా వచ్చి ఇది నేను చేయలేదని నా ముఖంలో ముఖం పెట్టి చూసి మాట్లాడమని చెప్పు. ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళ కష్టం ఏం లేదు, ప్రజలు ఒక ఉద్యమకారుడిని. ఏం ఉద్యమాలు చేసిర్రు? పోతాల కాళ్ళకి ఏజం గారి కాల్చుకు తింటేనే ఉద్యమకారుడా? ఎలా నేను ఏమంటున్నంటే, ఆయన రాజగోపాల్ రెడ్డి మీద, వెంకరెడ్డి గారి మీద, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి మీద, దామోదర్ గారి మీద ఆయన కాదు విసిగించుకోవాల్సిందో బాధపడాల్సిందో నేను కదా. కాంగ్రెస్ పార్టీ కోసం, తుంగతుర్తి ప్రజల కోసం సావుదాంకపోయినా ప్రజాస్వామ్య ఉద్యమాలు చేసిన. సో నాకు టికెట్ ఇవ్వలేదు వాళ్ళని చెప్పి నేను కదా వాళ్ళ మీద అలగాల్సింది, నేను కదా వాళ్ళని అనాల్సింది. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి. అట్లా కాకుండా నీకు అవకాశం వాళ్ళే ఇస్తారు, నీకు టికెట్ వాళ్ళే ఇప్పిస్తారు, నువ్వు గెలుస్తావు, నువ్వు మంచిగా నువ్వు బతుకుతావు, నువ్వు తిరిగి వాళ్ళు అనడంతో పాటు నువ్వు అనడం వల్ల మిగతా వర్గాలకు నష్టం జరుగుతుంది కదా నా బాధ అంతా. సో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ హైకమాండ్ కు, మీ పార్టీ అధ్యక్షునికి ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నా? తుంగతుర్తిలో ఏం జరుగుతా ఉంది, రిపోర్ట్ ఏమైనా ఇవ్వబోతా ఉన్నారు? ఈ విషయంలో మొత్తం మేము డిశ్చార్జ్ అయినాక పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇన్ఛార్జ్ ఇచ్చిన జగ్గారెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రులకు, దీనికి సంబంధించిన మీనాక్షి నటరాజన్ గారికి ఖచ్చితంగా మేము వివరణతో కూడిన అప్పీల్ చేసుకుంటాం. దాని మీద పార్టీ నిర్ణయం తీసుకొని మందల సాగుని కంట్రోల్ చేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పుకుంటామో మేము పార్టీలో కొనసాగుతాం. తుంగతుర్తిలో మందల సామెలు కాంగ్రెస్ ఉందనుకో, సామెలు కాంగ్రెస్ ఉంటే మేము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెడతాం, లేకపోతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పెడతాం. మందల సామెలతోటి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అన్యాయం జరిగితే ఊకునే లేదు, మాట్లాడాల్సిందే. ఇది సావధానికి వచ్చినాక ఎవరికి భయపడేది లేదు, సావో రేవో ఆ ప్రాంతంలో తేల్చుకుంటాం. ఓకే, ఏమంటారు డాక్టర్స్? ఏమంటున్నారు? ఓన్లీ ఇక్కడే క్రాక్స్ వచ్చినాయా ఇంకేమన్నా? అంటే ఈ చెస్ట్ ఇది ఈ వరకే తీసారు, ఇక్కడ 3 ఇక్కడ 2 అని చెప్పి ఒక 5 రిప్స్ పోయినాయి అని చెప్పారు, విరిగినాయని. ఓకే, మరి దానికి సంబంధించి పట్టి అయితే వేసి ఉంచారు. ఓకే, సో రెస్ట్ కంపల్సరీ కొన్ని రోజులు అయితే. ఓకే, దీంట్లో గాదర్ కిషోర్ ప్రమేయం ఏమైనా ఉందా? కలిసి అందరంటే గతంలో గాదర్ కిషోర్ మనుషులు కూడా మీ పైన అటాక్ చేశారు కదా. సరే, ఆనాడు ఆయన అధికార పార్టీలో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ఇప్పుడు సొంత పార్టీలో ఉన్నారు. ఆయన వీళ్ళు ఏమైనా కలిసి ఏమన్నా అటువంటి ప్రయత్నం జరుగుతుందా? అంటే కంప్లీట్గా అక్కడ ఆ సీన్ చూసి ఇప్పుడున్న పరిస్థితిలో మందల సామీలు అధికార పార్టీలో జరుగుతున్న ఇష్యూనే ఇప్పుడు వచ్చి గాదర్ కిషోర్ కుమార్ వచ్చి నన్ను సావదెంగించి, లేకపోతే ఇప్పుడు ఆయన నన్ను ఏదో చూసి ఆయన ఎమ్మెల్యే మంత్రి అయితే లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ భవిష్యత్తులో ఉంటేమో ఉంటుందేమో తెలియదు. ఈ విషయంలో మాత్రం కంపల్సరీ మందుల సామీలు
ఒకటే ఇన్సిడెంట్స్ అండి. కందుకూరు లక్ష్మయ్యకి సంబంధం లేకపోతే ఫంక్షన్ హాల్ ఓనర్ ఎందుకు బెదిరించిండు? ఇది కాంగ్రెస్ చెల్లి మందల సామెలు వర్గం చేయకపోతే కందుకూరు లక్ష్మయ్య అన్న కొడుకు ఎందుకు వచ్చినాడికి కందుకూరు లక్ష్మయ్య ఎందుకు ఫోన్ చేసిండు? ఇది కంప్లీట్ గా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందే, తుంగతుర్తి సమాజం ఆలోచించాల్సిందే. నేను ఓడిపోయిన కిషోర్ దగ్గర రూపాయలు లబ్ధి పొందలేదు, పని చేయించుకోలేదు. నేను ఆ రోజు అద్దెకి దగ్గర గెలుపు కోసం పనిచేసిన. ఇప్పుడున్న ఎమ్మెల్యే విషయంలో మందల సామెలు ప్రతి వేదిక మీద నేను మాట్లాడిన తర్వాతనే మందల సామెలు మాట్లాడిండు. ఈ రోజు సామెలు గెలుపు కోసం పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో ఎంపీ గెలుపు కోసం పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన. నేను ఈ 2.5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క సింగిల్ ఎంపీ పని తీసుకోలేదు. ఓకే, నేను ఎవరైనా ఎప్పుడు పోయినా కూడా పెద్ద మనుషులకు నమస్తే పెట్టి పరిచయాలు బాగుండాలి, మనం అంటే గుర్తుపట్టాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప ఏ ఒక్క పైరవ చేసి ఒక్క పైసా తీసుకోలేదు. ఎందుకు? నేను నా ఇంటికాడ తిని నా శ్రమతో నేను బతుకుతుంటే మందల సామెలు నా శ్రమతో గెలిపిస్తే మమ్మల్ని చంపించేందుకు ఇది అంత కుట్ర. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మందల సామెల్ గారు ఆనాడు గాదర్ కిషోర్ అరాచకాలు పెరిగిపోయినాయి కాబట్టి ఆనాడు తుంగతుర్తి ప్రజలు మొత్తం ఏకమయ్యి ఇటువంటి వాళ్ళందరూ కష్టపడితే మీరు ఒక భారీ మెజార్టీ తోటి 50,000 పైచిల్క్ మెజార్టీ తోటి గెలిచినారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్తా ఉండు, నీతో పాటు తిరిగే నీ అనుచరులే అటాక్ చేస్తున్న మాట చెప్తా ఉండు. ఆ విజువల్స్ కూడా క్లియర్గా అనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే రిపోర్టు, స్కానింగ్ రిపోర్టు. మళ్ళీ ఏంటంటే రేపు పొద్దుగాల ఆ పట్టి చూసి ఉత్తినే టైంపాస్ పట్టి కట్టుకున్నారన్న మాట కూడా అనే అవకాశం ఉంటుంది. ఏం కొట్టలే మీ మీద అటాక్ చేసామన్న మాట కూడా అనే అవకాశం. ఇదే స్కానింగ్ రిపోర్టు. సో మందల సామెల్ గారు కూడా రేపు పొద్దుగాల ఒక ప్రెస్ మీట్ పెట్టి యుగేందర్ పైన నా మనసులో ఏమీ అటాక్ చేయలేదు, వేరే వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు, లేకపోతే వాళ్ళకి చెప్పాలని సంబంధం లేదు, ఆయన ఏం చేయలేదు కదా, నిన్ను గెలిపించిన కదా, నా ముఖం కూడా చెప్పామని చెప్పి దమ్ముంటే ఒకవేళ వాళ్ళ మనుషులు అటాక్ చేయకపోతే కందుకూరు లక్ష్మయ్య కాల్ రికార్డ్ చెప్పి కందుకూరు లక్ష్మయ్య మందల సామెలు మాట్లాడుకుంది, కందుకూరు లక్ష్మయ్య ఫంక్షన్ హాల్కి మాట్లాడింది, కందుకూరు లక్ష్మయ్య ఫోన్ లో ఎవరెవరు పోయిందో రికార్డ్ తీ తెలిసేది కదా. టెక్నికల్ గా అంతా చాలా సిస్టమ్ వచ్చినాయి కదా, పోలీస్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది కదా, ఈ కాల్ రికార్డ్ తీస్తే తెలిసేది కదా లిస్టు. మాట్లాడిన ఎవరైనా మీతో ఎంపీ గారితో లేకపోతే రాజగోపాల్ రెడ్డి వాళ్ళతోటే ఈ పంచాయతీ స్టార్ట్ అయింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎట్లా జరిగిందన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? నేను ఎవరితోనే అది మాట్లాడే పరిస్థితి ఏం చేయలేదు. మనం ఆడించి వెళ్ళి నాతో పాటు అంబేద్కర్ సివియర్ గా దెబ్బలు ఉన్నాయి, నరం ఇరిగింది అన్నారు, పన్ను ఇరిగింది, సివియర్ గా ఉన్నాయి, మనోడు ఐసీలో ఉన్నాడు. సో నేను మాత్రం ఈడ ఉన్నాను. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మందల సామెల్ గారు స్పందించారా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులకు కూడా రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, ఇంకోటి గతంలో ఆయన ఉన్నప్పుడు అటాక్ జరిగింది, ఇప్పుడు వీళ్ళపాటు సంబంధించిన ఎమ్మెల్యేని అటాక్ చేపిస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి తుంగతుర్తిలో ఏం జరుగుతూ ఉందో. ప్రజలు కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో మీరు కూడా స్పందిస్తేనే ఇటువంటి పరిస్థితి పొద్దుగాల మీ దాకా వచ్చే అవకాశం ఉండదు. లేదు మనకేంలే మన ఇంటికి వచ్చిందా అని అనుకుంటే పొద్దుగాల మీ పైన కూడా ఎటువంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది. సో ఎమ్మెల్యే గారు స్పందిస్తారని మేము కూడా అనుకుంటా ఉన్నాం. చూసుకోండి, పక్కా తెలంగాణ, ఇది ప్రజల గుండె.